దేవుని కృపను బట్టి మన తండ్రులు ఎంతగానో మన కొరకు ప్రయాసతో ఎంతో వెచ్చించి చెమటోచి మన పట్ల బాధ్యత కలిగి భారమును వహించి ఎంతో ప్రేమను కనపరిచారు. అందుని బట్టి మనం ప్రభుని స్తుతించాలి. మనకి ఏ ఆశీర్వాదం కావాలన్నా మొదటిగా ఆయన నీతిని రాజ్యమును వెతికినప్పుడు అవన్నీ కూడా మనకు అనుగ్రహించే దేవుడు మన పక్షాన ఉన్నాడు గనక ఈ యొక్క లోకపరమైన తండ్రులే మనల్ని అంతగా ప్రేమిస్తుంటే పరమందున్నటువంటి తండ్రి ఎంతగానో ప్రేమిస్తున్నాడు గనక ఒక కుమార్తెగా ఉన్నటువంటి నీవు, ఆయనకు ప్రీతికరమైన బిడ్డగా ఉన్నటువంటి నీవు ఆయన సన్నిధిలో దీవెన దయచేయము అని చెప్పి నీవు అడగగలిగినట్లయితే తప్పకుండా నీవు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన మేలుతో నింపగల శక్తిమంతుడే ఉన్నాడు గనక నేను కుమార్తెను, నేను ఆడబిడ్డను, ఆడపిల్లను, నా వల్ల ఏమవుతుంది అని నీవు అనుకొనవద్దు. కానీ ఈ అక్సా ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం, మనకి ఏ దీవెన కావాలన్నా ఆయన యొద్దకు వచ్చినట్లయితే, ఆయన యొద్దకు వచ్చినటువంటి మనలను దేవుడు చూస్తే నీకేమి కావాలని అడుగుతున్నప్పుడు దీవెన దయచేయము ప్రభువా అని మనం అడగగలిగినట్లయితే మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైన కృపతో నింపగల శక్తిమంతుడు మనకి తోడుగా ఉన్నాడు గనక ఆయన కృపను పొందుకుందాం.